తులసి హాయ్ రేవతి, అర్జెంటుగా కలుద్దాం అన్నావు, దేని గురించి? మన పెళ్లి గురించి నువ్వు అసలు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను గాని మీ నాన్న పెట్టిన ఇల్లరికం కండిషన్కు నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదా. ఇటు నువ్వు ఒప్పుకోవు, అటు మా నాన్న ఒప్పుకోడు. మధ్యలో నా లైఫ్ ఏం కావాలి? పంతం పట్టినట్టు మా నాన్న మా మిలిటరీ మావయ్యని పిలిపిస్తున్నాడు. నిశ్చితార్థానికి కాదు, ఏకంగా పెళ్లికే ముహూర్తం పెట్టించేస్తున్నాడు. నన్నేం చేయమంటావు? పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోమంటావా? రేవతి, మీ నాన్న నిన్ను భయపెట్టడానికి అలా చెప్తున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదు విష్ణు, నా పెళ్లి విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మాత్రం సింపుల్గా తీసుకుని సైలెంట్గా ఉండకు. ఏం ఆలోచిస్తున్నావు? మీ నాన్నని ఇంకెలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. ఈ జన్మలో నువ్వు ఆయన్ని ఒప్పించలేవు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. రేవతి, ఏంటి నువ్వు అనేది? అవును విష్ణు, మీ అమ్మ నోటికి భయపడి మన పెళ్లికి అడ్డు చెప్తున్న మా అమ్మా నాన్నలకి ఇదే నా సమాధానం. నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు. నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమిస్తుంటే నా కోసం వస్తావు. నేను మా ఇల్లు వదిలి వచ్చేస్తాను, నువ్వు మీ వాళ్ళను వదిలి వచ్చేయ్. రేవతి, ఇల్లరికమే చాలా పెద్ద నేరంగా ఆలోచించే నాకు ఇది ఇంతకంటే పెద్ద నేరంలా కనిపిస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకున్న మనం పెళ్లి చేసుకోవడం నేరం ఎందుకు అవుతుంది? మా నాన్నకు భయపడి నేను మా మావయ్యను పెళ్లి చేసుకున్నా, మీ అమ్మా నాన్నల్ని వదిలి రాలేక నువ్వు ఆగిపోయినా అది మనం ఒకరికొకరం ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. మనసులో నిన్ను పెట్టుకొని ఇష్టం లేని మనిషితో పెళ్లి అంటే నా జీవితం నాశనమైనట్టే. ఇలాంటి నరకం అనుభవించడం కంటే నా లైఫ్ని ఎండ్ చేసుకుంటాను. రేవతి, పొరపాటున కూడా అలాంటి మాటలు మాట్లాడుకో. లైఫ్లో నాకు ఎలాంటి సమస్య వచ్చినా నేను పాజిటివ్గానే ఆలోచించి దానికి సరైన పరిష్కారం వెతుకుతాను. కానీ నాకిక్కడ లైఫే ప్రమాదంలో పడినప్పుడు ఇంకేం చేయాలి? నేను ప్రాణాలతో ఉండాలన్నా, నేను నీకు కావాలన్నా నా కోసం నువ్వు వస్తావు. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు రేవతి. మన స్వార్థం కోసం, మన ప్రేమ కోసం మన పెద్దవాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించు. శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోదామని నేను చెప్పట్లేదు. వేరొకడితో పెళ్లి జరగకుండా ఉండాలి అంటే వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. నేను చాలా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను. కానీ నీకు నా బాధ అర్థం కావడం లేదు. అర్థమవుతుంది రేవతి. అర్థమవుతుంటే ఇంతసేపు ఆలోచించవు, అలాగే అని వెంటనే చెప్పేవాడివి. ఆలోచించడానికి నీకింకా ఎంత టైం కావాలి? ఒక్కరోజు కావాలా, వారం కావాలా? మా నాన్న నాకంత టైం ఇవ్వరు. నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పు విష్ణు. రేవతి, ఆలోచించుకొని ఈరోజు మా తమ్ముడి నిశ్చితార్థం కూడా ఉంది. ఆ నిశ్చితార్థం పూర్తయ్యాకే బయటికి రా. ఏంటి విష్ణు, అర్థమవుతుందా? రాత్రి 12 దాటాక నేను నీకోసం మీ ఇంటి దాకా వస్తాను. ఫోన్ సైలెంట్లో పెట్టుకో, కాల్ చేస్తాను. కాల్ కట్ చేసి బయటకొచ్చేయి. అది కాదు రేవతి. నైట్కి నేను వస్తున్నాను, ఇంకేం చెప్పకు. ఉంటాను. రాత్రి 12 గంటలకి. రేవతి, రేవతి, అందరూ రెడీయా? అమ్మా రెడీ అమ్మా. ఏమండి, నా ముగ్గురు కొడుకులు మహారాజుల్లా ఉన్నారు. ఒరే ఈశ్వర్, ఈ కోట్లు చాలా బాగున్నావురా. నా దిష్టే తగిలేలా ఉంది. నా తమ్ముడు స్మార్ట్ ఈశ్వరమ్మా. వీడి చూపులకే ఛాన్సీ పడిపోయినట్టుంది. అందుకే నాకంటే ముందు వీడికి పెళ్లి సెట్ అయిపోతుంది. డోంట్ వరీ అన్నయ్య,
నీకు కూడా సెట్ అయిపోతుంది. ఆ ఈశ్వర్, ఏమైందిరా అలా మూడీగా ఉన్నవేంటి? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో నిశ్చితార్థం అంటే ఇది సగం పెళ్లితో సమానం కదా. మరి నీ మొహంలో ఎంత సంతోషం ఉండాలి, ఎంత ఉత్సాహం ఉండాలి. అవేమీ కనిపించట్లేదేంటి? ఏమైందిరా? మరేమైందో చెప్పు. ఏమైందన్నయ్య? అన్నయ్య పెళ్లి ఫిక్స్ అవ్వకుండా నా నిశ్చితార్థం ఏంటమ్మా? ఓ అందుక నువ్వు డల్ అయిపోయావు. ఒక పెళ్లి సంబంధం అనుకున్నాక నిశ్చితార్థం పెట్టుకున్న వెంటనే పెళ్లి అయిపోదు కదా. ఝాన్సీ మన ఇంటి కోడలని ఫిక్స్ చేసుకోవడానికి ఈ నిశ్చితార్థం. ఇంకా పెళ్లి ముహూర్తం అంటావా? టైం తీసుకుని విష్ణు రేవతిల పరిస్థితి కూడా చూసుకుని తర్వాత ఖాయం చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. రేయ్, ఈ విషయం ఆల్రెడీ నైట్ మీ అమ్మ నేను మాట్లాడుకున్నాం. తులసి, బయలుదేరదామా? ఆ, ఇంకా టైం ఉందండి. కాసేపట్లో లక్ష్మి కూడా వచ్చేస్తుంది. లక్ష్మి వచ్చేసిందా ఆంటీ? నా లక్ష్మీదేవి నా కళ్ళ ముందుకు వస్తుంది కానీ నా లవ్ చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఈరోజు ఎలాగైనా నా లవ్ అప్లికేషన్ పెట్టుకుని ఐ లవ్ యూ టూ అని లక్ష్మితో చెప్పించేసుకోవాలి. ఆంటీ, పెళ్లి కొడుకు రెడీయా? పెళ్లి కొడుకు రెడీ, పెళ్లి కొడుకు తమ్ముడు కూడా రెడీ. తమ్ముడు గురించి ఇక్కడ ఎవరు అడిగారు? పెళ్లి కొడుకే ముఖ్యమా? ఏ తమ్ముడు ముఖ్యం కాదా? అన్నీ కుదిరితే నేను కూడా రేపు కాబోయే పెళ్లి కొడుకునే. చిన్నోడా, అన్ని కుదరవురా, కుదుర్చుకోవాలి. మరిప్పుడు ఆ పనిలోనే ఉన్నావా? ఆ ట్రయల్స్లోనే ఉన్నానమ్మా. హా, ట్రయల్స్లోనే ఉన్నానంటే నువ్వెవరినో ప్రేమిస్తున్నావురా? ఎవర్రా అమ్మాయి? సస్పెన్స్ అన్నయ్య. అబ్బో, అమ్మా వాడు మాకంటే చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు. వాడిపై ఒక కన్నేసి ఉంచాలి. ఆ? కన్ను లేదు, కాలు లేదు. మీ పెళ్ళిళ్ళు చేశాక వాడికి కూడా పెళ్లి చేయాలి కదరా. వాడి ట్రయల్స్ లో వాడిని ఉండని. పదండి. లైఫ్లో లవ్ చేయటం, లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవటం గొప్ప వరమక్క. నువ్వు చాలా చాలా లక్కీ. మరి నా లైఫ్లో ఇలాంటి లక్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏయ్, ఏంటి నీకు అసలు భయం లేకుండా పోతుంది? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావా ఏంటి? ఇంకా లేదక్క. నీ పెళ్ళయ్యేదాకా ఎవరిని లవ్ చేయకూడదు అనుకున్నాను. అంటే మమ్మీ డాడీకి అవకాశమే ఇవ్వవన్నమాట. తెలీదక్క, చెప్పానుగా లవ్ అనేది అదృష్టమని. ఇక చాలా ఆపవే అక్క. ఈరోజు ఎలాగైనా నా లచ్చుకి లవ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఐ లవ్ యూ చెప్పేయాలి. అన్నయ్య నిశ్చితార్థం లోపే తమ్ముడి లవ్ స్టోరీ సక్సెస్ అయిపోవాలి. సిగ్గు మొహమాటం పక్కన పెట్టి ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి.
అది నేను నిన్ను లక్ష్మి అది లచ్చు 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 షిట్. లక్ష్మి ఆంటీ ఝాన్సీ ఇంటికి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని ఝాన్సీ చూడడం జరిగితే హా, నన్ను ఝాన్సీ చూడకుండానే ఈ నిశ్చితార్థం జరుగుతుంది లక్ష్మి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా ఆంటీ అది? ఆ నువ్వే చూస్తావు కదా, అప్పుడు తెలుసుకుంటావు ఈ తులసమ్మ ఐడియా. ఆ, అయ్యో మీ అంకుల్ కాఫీ అడిగారు, వెళ్ళి ఇచ్చొస్తా. అయ్యో నేను ఇస్తానులేండి ఆంటీ, మీరు రెడీ అవ్వండి. లక్ష్మి ఒక్కతే రూమ్లోకి వెళ్ళింది. ఇదే మంచి టైం. నేను ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఎలాగైనా నా లచ్చు నా లవ్ యాక్సెప్ట్ చేయాలి. దేవుడా, నా మనసులో ఉన్నది ఇప్పుడే చెప్పేయాలి. బ్లెస్ మీ. లచ్చు లచ్చు లచ్చు, ఈ డ్రెస్లో నువ్వు చాలా చాలా సూపర్గా ఉన్నావు. నిన్ను చూసిన ఆ ఫస్ట్ లుక్లోంచి నా మనసైతే తెగిపోయిన గాలిపటంలా అయిపోయింది. గాలిపటమా? పైకి కనిపించవు గాని ఒరే చిన్నోడా, నువ్వు మామూలుడువు కాదురా. ఫస్ట్ టైం మా ఇంటికొచ్చి నాకు జాబ్ వచ్చేలా చేసావు. రెండోసారి నువ్వు వచ్చినప్పుడు నేను అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాను. నేను నీకు అలా దర్శనమిస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఆ విషయం నువ్వెవరితో చెప్పలేదు కదా? ఎలాంటి దర్శనం ఇచ్చావురా? అయ్యో రామా, నువ్వెవరికి చెప్పుండవులే. పైకి నువ్వు నాతో గొడవ పడతావు కానీ నేనంటే నీకు ఇష్టమేలే, నాకు తెలుసు. కానీ నువ్వు ఆ విషయం బయటికి చెప్పట్లేదు. అది మా అమ్మ నోటికి భయపడే నువ్వు చెప్పట్లేదని అర్థమవుతుంది. మా అమ్మ అలా FM రేడియోలా వాగుతూనే ఉంటుంది. నిన్ను వాగుడు ఎక్కువే గాని మనసు చాలా మంచిది. కానీ వాగుడు తులసమ్మగా మా కాలనీలోనూ సిటీలోనూ బాగా పాపులర్ అయిపోయిందనుకో. తన గురించి నువ్వేం పట్టించుకోవద్దు, అంతా సెట్ అయిపోతుంది. అన్నట్టు ఆ ఒక్క ముక్క చెప్పేస్తున్నాను, దయచేసి నువ్వు నో అని మాత్రం చెప్పొద్దు. చెప్పేస్తున్నాను లచ్చు, ఐ లవ్ యూ. ఏంటి లచ్చు, వినిపించిందా? అయ్యో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ అని చెప్పు లచ్చు. అలా అలా గాల్లో తేలిపోతాను. లవ్ యూ టూ అని చెప్పు లచ్చు. ఐ లవ్ యూ టూ. ఇంకాస్త గట్టిగా. ఐ లవ్ యూ టూ. గొంతేదో తేడాగా ఉంది. తేడాగానే ఉంటుందిరా, ఎందుకంటే ఇక్కడున్నది లక్ష్మి కాదు, నీ అమ్మ. సారీ అమ్మ, సారీ అమ్మ. లచ్చు తేడాగా ఉందా? తేడాగా ఉందా? సారీ అమ్మ, సారీ అమ్మ. అనుకున్నానమ్మా. ఐ లవ్ యూ టూ కావాలా? రే జ్యోతి, సారీ సారీ రే. సారీ సారీ. అయ్యో. అమ్మయ్యా, మొత్తానికి నా భారం దించేశాడు. ఆంటీ రెడీనా? రెడీ రెడీ, పద పద వెళ్దాం పద.
ఏమైందమ్మా? అమ్మా వయసుకు మించి ఇది వాగుతుంది కదా. స్వాతి, ఈరోజు అక్క నిశ్చితార్థం, అస్సలు డిస్టర్బ్ చేయకమ్మా. నేనేం డిస్టర్బ్ చేయట్లేదు నాన్న. అక్క అదృష్టవంతురాలని చెప్తున్నాను అంతే. ఝాన్సీ నిజంగా అదృష్టవంతురాలే, కానీ ఆ అదృష్టం అనుకోకుండా కలిసొచ్చింది కాదు. తను ఏం ఆలోచించినా న్యాయంగా ఆలోచిస్తుంది. మంచేంటో చెడేంటో చాలా ముందు చూపుతో ఆలోచిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. పెళ్లి విషయంలో కూడా అబ్బాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి అన్ని విషయాలు తెలుసుకొని మాతో చెప్పింది. అంత మంచి సంబంధం అని ఝాన్సీకి అనిపిస్తే అది మంచి నిర్ణయమే అవుతుంది. అందుకే మేమింకా వెనక ముందు ఆలోచించకుండా ఈ సంబంధం ఖాయం చేశాం. మంచి చెడు తెలుసుకోకుండా ఝాన్సీ అసలు ముందుకు అడుగే వేయదు. అబ్బాయి ఈశ్వర్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, అందులో ఎలాంటి డౌటు లేదు. హా, నాకు ఏ డౌట్లు లేవు. ఏయ్ అయ్యో అక్క, సరదా కన్నాలే. అక్క, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? బావ చూశాడనుకో ఇప్పుడే తాళి కట్టేస్తా అంటాడు. ఆంటీ, మనం ఇప్పుడు వెళ్తుంది పిక్నిక్ కాదు, మీ అబ్బాయి ఈశ్వర్ నిశ్చితార్థానికి. ఝాన్సీ మిమ్మల్ని చూస్తే ఇంకేమైనా ఉందా? తెలుసు లక్ష్మి, మీ దగ్గర ఏదో ప్లాన్ ఉంది, స్కెచ్ ఉంది అన్నారు. అదేంటో చెప్పొచ్చు కదా. అమ్మా, ఇక్కడ మేము టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావేంటమ్మా? అరే చిన్నోడా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పేషెంట్లా కాకుండా సర్జరీ చేయబోయే డాక్టర్ లాగా చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. శ్వేత, నేను ఇప్పుడు కాల్ చేసి వస్తాను. అలాగే అక్క, ఈ సారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎస్ తులసి, నువ్వు కరెక్ట్. అంకుల్, ఆంటీని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ ప్లాన్ ఏంటో మీకు కూడా తెలుసన్నమాట. ఆ ప్లాన్ ఏంటో మీరేనా చెప్పండి అంకుల్. అయ్యో లక్ష్మి, నీకు అలా అర్థమైందా? మీ ఆంటీ బ్రెయిన్లో ఏ ప్లాన్ ఉందో నాకు కూడా తెలీదమ్మా. నిజం. ఆంటీ, ఇది వరకు బస్సులో ఝాన్సీతో జరిగిన గొడవ, హాస్పిటల్లో జరిగిన గొడవ యాక్సిడెంటల్గా జరిగాయి. కానీ ఇప్పుడు మనం ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం. తేడా వస్తే మిమ్మల్ని ఆ ఝాన్సీ చాలా దారుణంగా అందరి ముందు నిలబెట్టేస్తుంది. అక్కడ మీకు అవమానం జరిగినా, అందరి ముందు మీరు తనకు క్షమాపణ చెప్పినా అది నేను అస్సలు భరించలేను. ముందే చెప్తున్నాను. ఆశీర్వదించాల్సిన నాకు అవమానం జరగదు లక్ష్మి. నా మీద నీకు నమ్మకం లేదా? అమ్మా లక్ష్మి, తులసి అంత నమ్మకంగా ఉందంటే అస్సలు ఫెయిల్ అవ్వదమ్మా. మనం గుడ్డిగా తులసిని నమ్మొచ్చు. ఏమో అంకుల్, నాకైతే టెన్షన్గా ఉంది. అరే లక్ష్మి, నో టెన్షన్ లక్ష్మి, బీ కూల్, ఆల్ ఈజ్ వెల్. అన్నయ్య, ఝాన్సీకి అసలే కోపం ఎక్కువ. తనతో గొడవ పెట్టుకుంది, తనని అవమానించింది అమ్మే అని తెలిస్తే అసలు ఈ నిశ్చితార్థం జరుగుతుందా? అమ్మ ధైర్యం చూశాం కదరా, నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏంటో అన్నయ్య, ఝాన్సీ మీద గుండెల్లో నాకెంత ప్రేమ ఉందో అంత దడగా మారిపోయింది. ఇదో పెద్ద గండంలా అనిపిస్తుంది. డోంట్ వరీరా, అమ్ముంది కదా. అక్కన ఆట పట్టించాలు, తొందరగా రెడీ అవ్వండి. కాసేపట్లో అబ్బాయి వాళ్ళు వచ్చేస్తారు. పద సుమిత్ర. నమస్తే అండి. నమస్తే. పదండి. నమస్కారం రవీంద్ర గారు.
నమస్తే శర్మ గారు, రండి. మీ అమ్మాయి నిశ్చితార్థం అంటే బయట ఎక్కడైనా ఫంక్షన్ హాల్ బుక్ చేసి చాలా గ్రాండ్ గా జరిపిస్తారనుకుంటే ఇంత సింపుల్ గా ఇంట్లో జరిపిస్తున్నారేమిటి? మా ఝాన్సీ అంత హడావిడి వద్దని మమ్మల్ని ఆపేసింది శర్మ గారు. పెళ్లి ఎలాగో గ్రాండ్ గా జరిపిస్తున్నాం కదా అని మేం కూడా సరే అన్నాం. పదండి. మీ అమ్మాయి ఆలోచన మంచిదే, కార్యక్రమం సంతోషంగా జరగడం కూడా చాలా ముఖ్యం. కానివ్వండి. సీను, అయ్యా, అయ్యగారికి ఏం కావాలో చూసుకో. అలాగే మీరు అయ్యా. వెళ్ళండి శర్మ గారు. ఆంటీ, ఇంటి దాకా వచ్చేసాం. ఇప్పుడు ఇంటి గుమ్మంలో కూడా అడుగు పెట్టబోతున్నాం. మీ ఫేస్ లో కాస్తైనా టెన్షన్ లేదేంటి? భయం లేదేంటి? మనసులో ఉపాయం ఉంటే ముఖంలో భయం ఎందుకు లక్ష్మి? హా? ఝాన్సీ, అబ్బాయి వాళ్ళు వచ్చారమ్మా, పదమ్మ వెళ్దాం. ఆంటీ, ఝాన్సీని తీసుకొస్తున్నారు. వదినా, ఇదిగోండి మీ కోడలు. మిమ్మల్ని చూడాలని తెగ ఆరాటపడుతుందమ్మా నా కూతురు. అత్తయ్య గారు